హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఫేస్బుక్కి సంబంధించి ఒక కొత్త ఫీచర్ అనేది వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మీరు మీ ప్రొఫైల్ పిక్లో మీ కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్ అనేది పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియాకి సంబంధించిన ఫ్లాగ్ కావాలి అంటే ఇక్కడ ఇండియా అని పెట్టేసి మన కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్ మనం పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా మీరు వేరే కంట్రీలో ఉంటే వేరే కంట్రీ పెట్టుకోవాలంటే వేరే కంట్రీ కూడా పెట్టేసుకోవచ్చు. సో దానికోసం మీరు facebook.com/profilepicframes అని ఉంటుంది. దీనిలోకి వెళ్తే మీకు ఇటువంటి ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మీరు టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా అని టైప్ చేస్తున్నాను. ఇండియా అని టైప్ చేసుకున్న తర్వాత చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇండియన్ క్రికెట్ టీమ్ అని ఉంది, సిఎస్ అని ఉంది, తర్వాత వచ్చేసి రీసెర్చ్ అని ఉంది. ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని ఒకసారి ప్రెస్ చేసి చూస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు ప్రొఫైల్ పిక్చర్ మీద ఇలా వచ్చింది. అలా కాకుండా సోషల్ రీసెర్చ్ అని వచ్చింది. ఇండియన్ గ్లోబల్ ఇండియా సిటిజన్ ఇండియా అని ఉంది. ఓకే, ఇండియాకి సంబంధించి కొన్ని ఇవి వచ్చేసాయి. తర్వాత మనకు కావాల్సింది ఇది పెట్టేసుకుందాం. ఓకే, ఇది పెడితే చూడండి, ఇక్కడ నాకు ఇండియాకి సంబంధించింది ఇది ఇక్కడ యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత మీరు ఈ ప్రొఫైల్ పిక్చర్ని జరుపుకుంటా అంటే జరుపుకోవచ్చు, ప్రొఫైల్ పిక్చర్ని చేంజ్ చేస్తా అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ చేంజెస్ అనేవి మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ఎన్ని డేస్ ఉండాలి అంటే, ఒక గంట ఉండాలా, 1 డే ఉండాలా, 1 వీక్ ఉండాలా, మొత్తానికి ఉండాలా అనేది పెట్టేసుకున్న తర్వాత యూస్ ప్రొఫైల్ పిక్చర్ అని ప్రెస్ చేశారనుకోండి, మీకు ఈ ప్రొఫైల్ పిక్చరే అక్కడ యాడ్ అయిపోద్ది అన్నట్టు. అంటే మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ఈ ఇండియన్ సింబల్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మీరు ఇదనే కాదు, ఏది కావాలంటే ఏ కంట్రీకి సంబంధించింది కావాలంటే ఆ కంట్రీకి సంబంధించిన నేమ్ అక్కడ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.